జిల్లా బొప్పిలిలో సిఐటియు ఏఐటియుసి నాయకులు సదస్సు నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల రద్దు చేసి సర్దుబాటు ఛార్జీల పేరుతో చేస్తున్న దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నేతల సదస్సు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం వేసిందని అన్నారు. విద్యుత్ బాధలు ఉండదని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చి వైసీపీ విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. ఈ ఆదాని స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోపిడీ చేసేందుకు ప్రయత్నాలకు పూనుకున్నారని అన్నారు. ఆదాని కంపెనీ రాష్ట్రంలో 2 కోట్ల మంది వినియోగదారులకు పాత మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లను వేయడం మీటర్ మార్పు కాదని, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్ర అని విమర్శించారు. ఈ రోజు నుండి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించాలని రాష్ట్రంలో నిర్ణయించింది. అలాగే సర్దుబాటు ఛార్జీల మీద ఈ 2 ఇష్యూస్ పైన మన నియోజకవర్గంలోనూ బొబ్బిలి పట్టణం రూరల్లో పెద్ద ఎత్తున ప్రజావేదిక ఆధ్వర్యంలో ప్రచారం చేపడుతున్నాం. గ్రామాలు పట్టణాల్లో కూడా ఈ ప్రచారం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆదానితో కుదుర్చుకున్నటువంటి ఈ స్మార్ట్ మీటర్లు సెకీ ఒప్పందం ఏదైతే ఉందో ఇది ప్రజలకి తీవ్రమైన నష్టం, పరిశ్రమలకి తీవ్రమైన నష్టం. కరెంటు ఛార్జీలు భారీగా పెరిగి సర్దుబాటు ఛార్జీలు పేరుతోన ఇప్పటికే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భారీగా పెంచడం వల్ల ప్రజలు ఈ సర్దుబాటు ఛార్జీలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టాలని చూస్తుంది. తక్షణమే ఈ స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన రద్దు చేసుకోవాలని చెప్పేసి ప్రజావేదిక తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ప్రజలు అంగీకరిస్తే పెడతాం, అంగీకరించకపోతే పెట్టమని చెప్పేసి అక్కడ మంత్రి గారు ప్రకటిస్తున్నారు. అంగీకరించడమా అంగీకరించకపోవడం పక్కన పెట్టండి. ఈ స్మార్ట్ మీటర్ అనేది రాబోయే రోజుల్లో